మాట అసలు పట్టించుకోడు, వాళ్ళు చెప్పిందే వింటాడు. డ్రింక్ తాగితే అసలు నోరు కూడా తిరగదు, గలీజ్ గలీజ్గా మాట్లాడతాడు. కాల్ చేసి పిలవగా నేను వెళ్ళిపోతుండే, ఎవరు చేసిరంటే కూడా చెప్పకపోతుండే. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని వాళ్ళు ఉన్నారు, ఈయనేమో రెంటింగ్ లో ఇంకెన్ని రోజులు ఉంటామని నేను సంలాస్తుంటే కూడా విన్నాడు. నమస్కారం కిరణ్ గారు. కాలే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ లేట్ నైట్స్ రావటం ఏంటి, తాగటం ఏంటి, తాగి వచ్చినటువంటి మిమ్మల్ని ఆవిడ ప్రశ్నిస్తే కనుక ఆవిడ మీద అరవటం ఏంటి, కొట్టడం ఏంటి? నేను తాగి రోడ్ల మీద వెళ్ళి పొరలట్లేదు సార్. జనరల్ నాలెడ్జ్ అంటే బయట ప్రపంచం తెలియదు సార్, ఆమెకు చదువుకోలేదు. ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, తనకేమీ తెలియదు అంటున్నారు. మరి మీరు పట్టణంలో పెరుగుతున్నారు, నలుగురు మధ్య తిరుగుతున్నారు, మీరేం తెలివిగా ఆలోచిస్తున్నారు? ప్రతి విషయానికి అనుమానం పడుతుంది. ఆడపిల్లలతో మీకు ఫ్రెండ్షిప్లు ఏంటండి? ఈ రోజు ప్రపంచంలో ఆడ మగ తేడలేదు ఫ్రెండ్షిప్ కి. చూసుకోవటం ఏంటి అంటే పైనుంచి కిందకి ఇలా చూడటమా? అది మా ఫ్యామిలీ ఇష్యూ సార్, యాక్చువల్లీ చెప్తున్నాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి. రేపొద్దున నా భవిష్యత్ ఏంటి? మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది ముగ్గురు ఆడపిల్లలు. ఇదే సుడిగుండంలో మా ఆయన ఉండిపోతున్నాడండి, అతని ఆరోగ్యం ఏంటి, మా కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది భయపడుతుందండి. నేనంత ఆ పరిస్థితి అయితే తెచ్చుకోండి సార్. మాకేమీ టైం ఎక్కువయ్యో, లేదంటే మీ కాల్ తప్ప వేరే కాల్ లేకో, లేదంటే మీలాంటి బాధితులు లేకో మేము ఇంతసేపు మాట్లాడట్లేదండి. కొన్ని వందల మంది ఈ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. భార్య భర్త అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా, ప్రతి ఇంట్లో జరిగేదే కదా సార్. ఒకసారి కాకపోతే ఒకసారి అవుతుంది, కాంప్రమైజ్ అయితే మనకు కామన్ గా. మీకున్నటువంటి నలుగురు ఫ్రెండ్స్ ఇళ్లలో ఏదన్నా కామన్ ఏమో కానీ జనరల్ గా ఎక్కడ వినవండి. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. కోమలి అనే ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. కోమలి చాలా పెద్ద మెయిల్ పెట్టింది కళ్యాణ్ గారు. మొత్తం చూసాను నేను కూడా. సో పూర్తి డీటెయిల్స్ మనం ఆవిడతోనే మాట్లాడదాం. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి కోమలి గారా? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేశారు కదమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు నాతో పాటు, ఒకసారి మాట్లాడతారా? చెప్పమ్మా కోమలి, సమస్య ఏంటమ్మా? ఎవరిది సమస్య ఏంటి? ప్రాబ్లమ్? మైనస్ సార్, అతను బాగా ఫ్రెండ్స్ తో ఉండి తాగడము, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పట్టించుకోడు. పెళ్ళి ఎంతకాలం అయింది? 12 years అవుతుంది. పిల్లలమ్మా? ముగ్గురు పిల్లలు సార్, ఒక పాప, ఇద్దరు పాపలు, కౌల పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు, మొత్తం ముగ్గురు ఆడపిల్లలు సార్. అతను ఏం చేస్తుంటాడమ్మా? అతను సాఫ్ట్వేర్. మీరేమన్నా చేస్తారా పిల్లల్ని చూసి? నేను హౌస్ వైఫ్. నా మాట అసలు పట్టించుకోడు, ఫ్రెండ్స్ వాళ్ళతోటే ఎక్కువ ఉంటాడు, వాళ్ళు చెప్పిందే వింటాడు. తన దగ్గర ఏదున్నా, డబ్బున్నా ఏదున్నా కూడా ఫ్రెండ్స్ కే పెడతాడు, ఇంట్లో పిల్లలని పట్టించుకోడు. వాళ్ళకి డబ్బులు ఇప్పియడము, వాళ్ళు తీసుకుంటారు, ఎగగొడతారు, వాళ్ళ డబ్బులు కూడా తినే కడతాడు. వాళ్ళకి ఖర్చులు పెట్టడమే కాకుండా అవసరానికి డబ్బులు కూడా ఇస్తా ఉంటాడు, మళ్ళీ తిరిగి అడిగి తీసుకోడు, ఈయననే కడుతూ ఉంటాడు. మాకేమో పిల్లలు ఉంటారు, పిల్లలను పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు, నేను చెప్తే కూడా వినడు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ప్లస్ మీరు నలుగురు, ఇంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఏది పట్టించుకోడా తల్లి? ఏది పట్టించుకోడు. ఆయన ఏదని చెప్తే కోపం వస్తుంది తనకి. ఇంతకుముందు బాగానే ఉంటుండే కానీ ఈ మధ్య బాగా ఏంటంటే ఫ్రెండ్స్ అన్నట్టే మైండ్ అంతా ఫ్రెండ్స్ మీదనే పెట్టిండు. సో ఇదంతా ఈ మధ్యనేనమ్మా? ఈ మధ్యన అంటే 12 years బట్టి కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేది, ఈ మధ్య కాలం నుంచి అట్లా చేస్తున్నాడు. 6-7 years నుంచి ఏంటంటే పిల్లలు పుట్టాక తాగడము, ఇక నేనేమన్నా అడిగితే కోపం పడడం నా మీద.
అర్థమైందమ్మా. కానీ ఈ ఫ్రెండ్స్ ఎలా పరిచయం అమ్మా? అంటే స్కూల్ ఫ్రెండ్సా, కాలేజ్ ఫ్రెండ్సా, ఆఫీస్ వాళ్ళ? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తాడు ఏమన్నా అంటే. ఇంటికి వస్తారా వాళ్ళు? అమ్మ కోమలి, మీ ఇంటికి ఎప్పుడైనా వస్తుంటారా వాళ్ళు? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళటం? ఇంటికాడికి రాకపోతుండే కానీ కాల్ చేసి పిలవగానే నేను వెళ్ళిపోతుండే. ఎవరు చేసిరంటే కూడా చెప్పకపోతుండే. ఎక్కడ అంటే ఫ్రెండ్ ఫోన్ చేసిరని వెళ్ళిపోతాడు అంతే. ఇంట్లో కూడా టైం ఉండడు, అంటే ఎక్కువసేపు టైం ఉండడు. ఉండడు. అంటే ఈయన ఏం చేసిండంటే వేరే వాళ్ళకి అప్పు ఇప్పియడము, వాళ్ళు కట్టకుండా తెగ కొట్టేసే వరకు ఈయన కట్టుకుంటుండే. అప్పులో వచ్చి మా ఇంటి ముందు నిలబడము. వాళ్ళేమో మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఈయనేమో రెంటింగ్ లో ఇంకెన్ని రోజులు ఉంటామని నేను సంలాస్తుంటే కూడా విన్నాడు. బాగా తాగుతాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. తను ఏంటంటే బంగారం ఉన్నా కూడా బంగారం కూడా తను అమ్మేసిండు తీసుకెళ్లి. ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే వాళ్ళకి నా బంగారం పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. వేరే అమ్మాయి కూడా ఫ్రెండ్ లాగా ఉండి తనకి కూడా డబ్బులు ఇప్పియడము. ఈయనకి అప్పులో వచ్చి ఇంటికాడ ఆగడం. సరే, అప్పులో వచ్చేసాక తర్వాత మీ డైలీ నీడ్స్ ఎట్లాగమ్మా? ఇప్పుడు నలుగురు ఉండాలి అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఎట్లాగా? లేవి పైసలు అవి అంటే లేవు అని అంటుండే ఇంట్లో. వాళ్ళే కట్టినా వీళ్ళే కట్టినా అన్నట్టు. ఈ ఫ్రెండ్స్, ఈ ఖర్చులు, ఈ డబ్బులు ఇవన్నీ కాకుండా మిగతా అన్ని అంశాల్లో మంచి భర్తేనమ్మా? అంటే మంచి భర్త, తండ్రా? అంటే ప్రేమగా చూసుకోవటం కానీ, మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా? ఇంతకు ముందు బాగానే ఉండే, ఈ మధ్య అసలు పట్టించుకోవడమే లేదు తను. ఎవరికైనా డబ్బులు ఇచ్చినావా అంటే వీళ్ళకి లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళకి ఇచ్చేస్తాడు డబ్బులు. వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అంటే నువ్వు ఎవరి అని అంటుండే నన్ను. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎవరిని అంటున్నావు ఆ మాట అని నన్ను రివర్స్ గా తిట్టడం. నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను, ఉండు నువ్వే ఉండు, నా పిల్లలని తీసుకుని వెళ్ళిపోతా అంటే కొట్టడానికి వస్తుండే నా మీదికి. కొట్టడానికి వచ్చేవాడమ్మా, కొట్టేవాడా? కొట్టడానికి వచ్చేవాడు. ఓకే ఓకే. డ్రింక్ తాగితే అసలు నోరు కూడా తిరగదు, గలీజ్ గలీజ్ గా మాట్లాడతాడు. అమ్మ, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు భరించి ఉంటున్నావు? తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఇతనితో మాట్లాడి ప్రవర్తన మార్చే ప్రయత్నం చేశారా? ఎవరన్నా బాగా చెప్పిరు మమ్మీ వాళ్ళు కూడా. బాగా చెప్తే కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళ ముందు బాగానే ఓకే అంటాడు, మళ్ళా ఇంటికి వచ్చినాక అవే కథలు చేస్తాడు. అంటే మాకు చేయడానికి కారణం ఏంటమ్మా? మేము ఏ విధంగా నీకు సహాయపడగలం? తనకి నేను ఉండి భార్య పిల్లలను చూస్తా అంటే ఓకే, లేదంటే నేను వెళ్ళిపోతా అని చెప్పాను. ఓ, ఆల్రెడీ చెప్పారు మీరు. అంటే నేను వెళ్ళిపోతాను, ఇది నేను భరించలేను అని చెప్పడం ఇది ఫస్ట్ టైం? ఇంతకు ముందు కూడా ఫస్ట్ టైమా? ఓకే. అయితే ఏమంటాడు? పిల్లలను వదిలి వెళ్ళిపో అంటున్నాడు. మారకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్? నా అంతలో నేను పిల్లలను చూసుకొని నేను ఉందామని. సో ఇంకా ఏకంగా రిలేషన్షిప్ కట్ చేసుకోవాలనుకుంటున్నారు? అదే, ఫ్రెండ్స్ ని వదలాలి, అలవాట్లు తగ్గాలి, ప్రవర్తన మారాలి. ఓకే ఓకే, సరేనమ్మా. అంటే జయ గారు ఏం చేద్దాం మరి ఒకసారి అతనితో ఏమైనా మాట్లాడదాం అంటారా? మీరేమంటారు డాక్టర్? ఓకే ఓకే, షూర్. అంటే మళ్ళీ అతను ఎలా ఫీల్ అవుతాడో అసలే. ఈ టైంలో తాగి, అమ్మా ఏ టైంలో తాగుతాడమ్మా? నైట్ టైం తాగుతాడు సార్. పిల్లలు చిన్న ఉన్నారు సార్, ఒక పాప ఫస్ట్ సెకండ్ పిల్లలు కమల పిల్లలు ఉన్నారు. వెరీ బ్యాడ్ అమ్మా, చాలా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పిల్లల మీద. ఇది చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. కనీసం నాకు పట్టించుకోకుండా పిల్లల కన్నా పట్టించుకోవాలి కదా సార్. లోకంలో అందరి చేత మంచి అనిపించుకోవాలి, ఇంట్లో కుటుంబ సభ్యుల చేత చీ అనిపించుకోవటం ఏంటి? పిల్లలకి కనీసం స్కూల్ కాడ వదిలిరా అంటే కూడా నాకు టైం లేదు, నాకు పోయేది అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ విషయానికి మీకు సపోర్ట్ లేడు? ఏ విషయానికి సపోర్ట్ ఉండడు. ఎప్పుడో ఒకసారి వదిలేసి వచ్చి నువ్వే పోయిరాపో అని మళ్ళా నన్నే తిడతాడు అనమాట. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? ఇంటర్ మ్యామ్. అమ్మ, ఒకప్పుడు ఈ అబ్బాయి మనం మాట్లాడి ఏమైనా సముదాయించి, చూడమ్మా, తాగుడు అనేది వ్యసనం అయితే వదిలేయచ్చు, అంటే తీసేయచ్చు, నిర్మూలించవచ్చు. ఇంకోటి ఏదన్నా వ్యసనం ఉందంటే నిర్మూలించవచ్చు. మీ భర్తకి రకరకాల ఫ్రెండ్స్, మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, తాగుడు ఉంది, తాగుడు వచ్చి తాగి ఇంటికొచ్చి 3 పిల్లలు ఉన్నటువంటి బాధ్యత, అందులో 3 ఆడపిల్లలు ఉన్నటువంటి బాధ్యత కూడా లేకుండా అతను, అంటే నేను అందాక అన్నాను, ఈ డబ్బులు ఈ ఫ్రెండ్స్ కాకుండా ఏదైనా ఒక్క మంచి గుణం ఉందా తల్లి అంటే కనుక అన్నిటికీ 0 మార్కులు వేసాం. మరి ఇన్ని అంశాల్లో ఒక వ్యక్తి మారుతాడా అనేటటువంటిది మేము కూడా ఇక్కడ కూర్చొని, మేము దేవుళ్ళు కాదు, మేమే మాయలు మంత్రాలు చేయలేం.
12 సంవత్సరాల పాటు ఓపిక పట్టి ముగ్గురు ఆడపిల్లల కంటే అదే ఒక ట్రీట్మెంట్. అతనికి చెప్తున్నాను, మనిషికి బాధ్యత భయం ఈ రెండు ఉంటే ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇతనికి బాధ్యత లేదు, భవిష్యత్తు మీద భయము లేదు, డబ్బుల దగ్గర ఫస్ట్ జాగ్రత్త. బాగానే చెప్పినట్టు విన్నాడు సార్. మళ్ళా మధ్యలో ఏమైందేమో తనకి. ముందు బాగానే ఇంట్లో అది ఇది తెచ్చిస్తుండే చూస్తుండే, ఇక తర్వాత మధ్యలో ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అయ్యేసరికి ఇక పట్టించుకోకుండా అయిపోయింది. అట్లా ఉంటారా డాక్టర్ గారు? ఇదంతా ఒక గ్రూప్ డైనమిజం మేడం. అంటే ఎలా ఉంటుంది అంటే కనుక చైన్ రియాక్షన్. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇంటికి మందు తీసుకొచ్చి తాగేవాడిని ట్రీట్మెంట్ చేయటం చాలా ఈజీ. ఎక్కడికో వెళ్ళి 10 మందితో తాగినప్పుడు ఏమవుతుందంటే మనం కౌన్సిలింగ్ చేసి నాన్న ఇది కాదు ఇది తప్పు అంటే కనుక వాడు డబుల్ కౌన్సిలింగ్ చేస్తారు. 2-3 ఉంటారు అక్కడ, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. వీళ్ళు కాన్స్టెంట్గా ఏంటంటే ఈ సోషల్ డైనమిక్స్ అంటే ఈ నలుగురు ఉండేటటువంటిది ఒక ఫ్యామిలీ కింద అయిపోతుంది. ఈ ఫ్యామిలీ సెకండరీ అయిపోతుంది. 600 అయినా 106 అయినా కూడా ఆ కుటుంబాన్ని కాపాడటానికి ట్రై చేస్తాడు, ఆ సో కాల్డ్ పెగ్గు కుటుంబాన్ని. ఈ కుటుంబం మర్చిపోతాడు. వాళ్ళు డబ్బులు అంటే డబ్బులు ఇస్తాడు, సినిమా కంటే సినిమాకి వెళ్తాడు, మందు పోయిరా నువ్వు ఖర్చు పెట్టుకోరా అంటే ఖర్చు పెడతాడు. వాళ్ళే సర్వస్వం, వాళ్ళే జీవితం అయిపోతుంది. ఎందుకంటే అతనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్, నా భార్య నా పిల్లలు, ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తాలిబట్టు కట్టేసాం, ముగ్గురు ఆడపిల్లలు కనేసాం, వీళ్ళు ఎక్కడ పోతారు? అక్కడ డైనమిక్స్ పోతే కనుక ఫ్రెండ్షిప్ పోతుంది. పెగ్గేయటానికి పక్కన ఫ్రెండ్ ఉండడు. ఈ సిచ్యువేషన్ నువ్వు అనుకున్నంత మాకు ఈమెయిల్ పెట్టినంత అంత ఈజీ కాదమ్మా దీన్ని రెక్టిఫై చేయటం. ప్లాన్ బి అనేటటువంటిది కూడా నువ్వు పెద్దవాళ్ళతో కూర్చొని నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మేము మా వంతు ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం, అతను కనువిప్పు కలిగించే విధంగా మనం ట్రై చేద్దాం, లేదంటే కౌన్సిలింగ్కో లేదంటే రీహాబిలిటేషన్ యూనిట్కో పంపించేద్దాం, లేదంటే పెద్దవాళ్ళతో కూర్చుని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకోవాల్సిన కేసు అని నేను ముందస్తునే నీకు చెప్తున్నాను. జర మీరే చూసి దయచేసి మార్చండి సార్. సరేనమ్మా, సరే. తనకు కూడా అర్థం కావట్లేదు ఈరోజు. చూడండి ఇప్పుడు అందు గురించి మనం ఏమంటామంటే అమ్మ ఫైనాన్షియల్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఒకసారి ఆచితూచి అడిగేయండి. ఒక వ్యక్తిత్వం కరెక్ట్ కాకపోతే లైన్గా అదే పనిగా పిల్లల్ని కనకండి, బాధ్యతలు పెరుగుతాయి, బరువు పెరుగుతుంది. ఈరోజు మనం ఇంత ఈజీగా చెప్పేసాం కానీ ఎక్కడికి వెళ్ళి బతుకుతుందో ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఒక ఆడపిల్ల. కానీ డాక్టర్ గారు ఇలా కాంప్రమైజ్ అయ్యి ఎంతమంది ఉంటున్నారనండి, ఏం చేయలేని పరిస్థితి, బయటికి రాలేరు, పిల్లల్ని ఏం చేయాలి, అందుకని చెప్పి నలిగిపోతూ జీవితాల్ని ఇది కర్పూర హారతిలాగా చేసేసుకుంటూ అలాగే భరిస్తున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తాం. అలా ఒకసారి అతనితో మాట్లాడదాం, అసలు అతను ఎలా రియాక్ట్ అవుతాడో మాట్లాడాలంటేనే అనిపిస్తోంది. బట్ తప్పదు కాబట్టి మన దాకా వచ్చారు, మాట్లాడదాం. సరే అమ్మ, నువ్వు మాకు నంబర్ అన్న ఇయ్యి, లేదంటే నువ్వు కాల్ అన్న కలిపి ఒకసారి మాట్లాడేలో తీసుకుందాం. సార్ మీరే చేయండి, మీరు మాట్లాడండి. అమ్మ నెంబర్ పంపించు, నేను కాల్ చేస్తాను ఒకసారి ఆయనకి. మేడమే కలుపుతారమ్మా, నువ్వు లైన్లో ఉండు, నెంబర్ పంపించు. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఏ పేరమ్మా ఆయన పేరు? కిరణ్. హలో నమస్తే అండి, కిరణ్ గారా? అవునండి, మీరెవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఒక 5 minutes నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే, మీరు మీ దగ్గర నుంచి కాల్. ఓకే, చెప్పండి మేడం. ఒక చిన్న ఇష్యూతో మీతో కాల్ చేశామండి, ఒకసారి డాక్టర్ గారు మాట్లాడతారండి. నమస్కారం కిరణ్ గారు. సార్ నమస్తే అండి. ఫ్రీగా ఉన్నారా? యా చెప్పండి సార్. ఒక 2 నిమిషాలు. షూర్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు కోమలి గారు అంటే మీ శ్రీమతి 12 సంవత్సరాల పాటు మీ జీవిత భాగస్వామి చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఒక ఈమెయిల్ పంపించారు. చాలా ఒక 2 పేజీలు ఈమెయిల్ రాయటం జరిగింది. నిజంగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా 2 పేజీలు ఉంటుందని? 12 సంవత్సరాల్లో మేము 10 పేజీలు ఉంటుంది అనుకున్నాం. అసలు మీకు ఆమె ఎందుకు కాల్ చేసింది? అసలు చెప్తా కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారులేండి, మేము ఎవరు. ఇప్పుడు ఒకటి మేము ఇక్కడ ఏంటంటే ఎంతో సమస్య ఉంటేనే మేము కొన్ని ఈమెయిల్స్లోంచి ఒక ఈమెయిల్ పిక్ చేసుకుని కాల్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆవిడ చెప్పుకున్నటువంటి బాధ ఏదైతే ఉందో అది తీవ్రత బట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం. అది చాలా వర్ణాతీతం అని మనం చెప్పుకోవాలి. ఆవిడ కాల్ చేయటం కూడా జరిగింది, ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడాము. అంటే 12 సంవత్సరాల పాటు ఈ ప్రయాణంలో ఒక బయటికి వెళ్ళి సంపాదించేటటువంటి భర్తగానే ఒక లేబుల్ అయితే మిగిలింది, కానీ ఇంట్లో ఒక బాధ్యత తీసుకునేటటువంటి ఒక వ్యక్తిగా ఆవిడ ఇప్పటికొచ్చి మిమ్మల్ని చూడలేదంట. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ స్నేహితులు, తిరుగుళ్ళు, తాగుళ్ళు తప్ప ఇంకొక ప్రపంచం తెలియనటువంటి మైకంలో నా భర్త ఉంటాడండి అని మెయిల్ చేశారు. అందులో మేమేమి 1 సైడెడ్గా వినాలి అని అనుకోవట్లేదు, 1 సైడెడ్గా డెసిషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు.
ఆవిడ ఎంత నమ్మకంగా మాకు మాట్లాడినా ఆవిడ చెప్పేటటువంటి మాటలో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడవలసిన బాధ్యత కూడా మాకు ఉంది. కాబట్టి మీ యొక్క వర్జన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మా ప్రయత్నంలో మేము ఈ కాల్ చేయడం జరిగిందండి. ఆవిడ కాన్ఫరెన్స్లో ఉందా మేడం? ఉన్నారండి. సరే, ఇంకొక మాట కూడా చెప్తానండి. ఆవిడ మ్యూట్లో పెట్టి మీకు కాల్ కలపడం జరిగింది. కాన్ఫరెన్స్ కాల్ ఇది. ఆవిడ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మీరు ఏమన్నా ఆవిడని అడగాలి అని అనుకుంటే కనుక ఒకసారి అడగచ్చు, తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. ఆమె ఇంతకి మీతో ఏం చెప్పింది సార్? నాకు తెలియదు. ఏం లేదండి, ఒకటి సింపుల్. ఆవిడ చెప్పేటటువంటి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే స్నేహితులు తప్ప మీకు ఇంకో ప్రపంచం లేదు. స్నేహితుల గురించి ఎంత దూరం వెళ్తారు, వీళ్ళ గురించి ఒక 1 సెంటీమీటర్ దూరం కూడా రారు. ఇంట్లో బరువు బాధ్యత అనేటటువంటిది మీకు లేదు. బయట స్నేహితులతో స్పెండ్ చేయటం, లేటుగా ఇంటికి రావటం, అక్కడే డబ్బులు ఖర్చు పెట్టడం, అవసరం ఉంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వటం, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం, ఇక్కడ అక్కడ అప్పులు చేయటం, డ్రింక్ చేయటం, సుఖపడటం. ఇది ఆవిడ కంప్లైంట్ సారాంశం. సార్ నేను ఇల్లు చూసుకోవట్లేదు అని అబద్ధం సార్. నేను ఇంట్లో చూసుకోకపోతే ఆమె ఎట్లా సర్వే అవుతారు సార్? పాయింట్ టు బి నోటెడ్. ఇంకొకటి, స్నేహితులు అంటున్నారు అంటే నాకు ఒకప్పుడు, ఇప్పుడు ఆమెకి నాకు మ్యారేజ్ ఒక 12 years అవుతుంది. పిల్లలు ఉన్నారు. ఓకే, బిఫోర్ మ్యారేజ్ నాకు ఏంటి, చైల్డ్హుడ్ నుంచి నాకు ఉన్న దోస్తులంతా నా కోసం, నేను వాళ్ళ కోసం ఉన్నాను. నాకేం లేనప్పుడు వాళ్ళు ఉన్నారు సార్. నేను వాళ్ళ కష్టాల్లో ఉంటే చూడలేక నేను చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నా, డబ్బు ఏమైనా చేసుకుంటాను. ఆమెకి బాగా చూసుకోకపోతే కదా సార్ అడగాలి. చూసుకోవట్లేదు అనేది ఆవిడ ప్రాబ్లం అండి. చూసుకోవటం ఏంటి అంటే పైనుంచి కిందకి ఇలా చూడటమా? కాదుగా. మీరు బాధ్యత తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఆవిడ ఈరోజు నిజంగా మీరు చూసుకుంటే, మనస్ఫూర్తిగా మీ బాధ్యత తీసుకుంటే, ఈరోజు మాకు ఆ చాటబారుడు ఈమెయిల్ పెట్టడానికి ఎందుకంటే ఊరికనే పని పాటు లేక ఎందుకంటే మా ఫ్యామిలీ ఇష్యూ సార్. యాక్చువల్లీ కరెక్టే కాదనట్లేదు. అడుగుతారు ఏంటంటే అది నా పర్సనల్ సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఉంటారు, ఒకేషనల్లీ తాగుతాము. అట్లా నేను తాగబోతాను కాదు. నేను ఫ్యామిలీని చూసుకుని రోడ్డు మీద పడేయలేదు కదా సార్. నా ఇల్లు నేను చూసుకుంటున్నాను. నా ఫ్రెండ్స్, నేను దారిలో పోయేవారు ఎవరన్నా ఇబ్బందులు ఉంటేనే నేను చూడలేను. అలాంటిది నా ఫ్రెండ్స్ కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేశాను సార్. ఇంకేమేం చెప్పిందో నాకు తెలియదు. వాళ్ళకి డబ్బులు ఇస్తాను, వాళ్ళనే పట్టించుకుంటాను అని చెప్పేసి అని అంటుంటారు. సరే పెద్దలు మీ అమ్మగారు నాన్నగారు చెప్పారు లేదో నాకు తెలియదు, కానీ ఇంటకెళ్ళి రచ్చగలవమన్నారండి. స్నేహితులు, సమాజం అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు అని అనట్లేదు. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి, ఆదుకోవాలి, చేయూతనివ్వాలి, చెయ్యి అందించాలి అనేటటువంటి మాటకు మేము వ్యతిరేకలం కాదు. ఇక్కడ ఇంట్లో ఆవిడ బోరు నన్ను విలపిస్తూ, ఏమండి ఇంట్లో ₹1 మిగలట్లేదు, అప్పులు అయిపోతున్నాయి, ఇంటికి ఏది అంటే ఓకే, ఖర్చులకి, ఇల్లు రెంట్లకి, వాటి గురించి ఆవిడ ఏం కంప్లైంట్ చేయట్లేదు. కానీ మిగతా బాధ్యతలు అంటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది. డబ్బులు ఇలా విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వట్లేదా? మీకు అప్పులు లేవా? మీకు ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా? మీకు మధ్యలో షూరిటీ ఉండట్లేదండి. నేను షూరిటీ ఉన్న మాట వాస్తవం సార్. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం నేను చేశాను. సో నాకు లేనప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. కష్టాల్లో ఉంటే నేను ఆదుకుంటున్నాను. కరెక్టేనండి. అమ్మాయి గోల్డ్ అంతా తీసుకెళ్లి చిన్నప్పుడు ఎప్పుడో మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేశారని చెప్పి ఇప్పుడు మీరు హెల్ప్ చేయటం, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి. రేపొద్దున నా భవిష్యత్ ఏంటి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది ముగ్గురు ఆడపిల్లలు. చూడలేను మేడం. ఏమండి ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చినటువంటి ఎంతమంది మీ ప్రాణ స్నేహితులు, ఎంతమంది మీకు తిరిగి ఇచ్చారండి డబ్బులు? ఎంతమంది మిమ్మల్ని మీరు అడగగలిగారు? ఎంతమంది మీకు తిరిగి ఇచ్చారు? మరి మీరు మేనేజ్ చేసుకునే లెక్కైతే నేను అడుగుతూనే ఉన్నాను సార్. నేను అడుగుతూనే ఉన్నాను, ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు. నేను ఇట్లా రొటేట్ చేసుకుంటా ఉన్నాను. నా ఇబ్బందులు నేను పడుతున్నాను సార్. నా శాలరీ నేను చూసుకుంటున్నాను, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను సార్. ఇక్కడ నా అనే పదం లేదు కదా సార్. ఇది ఇప్పుడు ఇదంతా ఒక కుటుంబానికి సంబంధించింది. మీరు సఫర్ అవుతే కనుక, ఈ ఫ్యామిలీ సఫర్ అవుతే కనుక, ఫ్యామిలీ నాదే కదా సార్. నేను ఆ ఫ్యామిలీలో మీ వైఫ్ కిరణ్ గారు ప్లీజ్ అండి, ఫ్యామిలీ మీది కాదు, మీతో పాటు ఆ అమ్మాయి ఉంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మీకు ఒక నొప్పి వస్తే ఆ నొప్పి ఆ అమ్మాయికి కూడా, మీకు ఒక సంతోషం కలిగితే ఆ సంతోషం తనకి కూడా. ఎట్ ద సేమ్ టైం తనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆ బాధ సంతోషం రెండు ఇద్దరం షేర్ చేసుకోవటానికే కదండి వైఫ్ అండ్ హస్బెండ్. మీరు చేసేటటువంటి తప్పు అని మేము అనట్లేదు, కానీ ఆలోచించి చేయండి, ఆలోచనతో అడుగేయండి అని అంటున్నాం. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ డబ్బులు ఇవ్వటాలు, ఈ షూరిటీ సంతకాలు పెట్టాలు మీరు మీ నోటు వెంటే మీరు చెప్పారు. ఆ అమ్మాయి మాకేం చెప్పటం కాదు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మొత్తం రొటేషన్ చేస్తూ ఉంటానండి. నా బాధలు ఏదో నేను పడతాను కదా, వాళ్ళకైతే తిండి పెడుతున్నాను కదా, ఇల్లు పెడుతున్నాను కదా అంటే ఇది మీరు క్రాస్ సెక్షనల్గా చూస్తున్నారు. ఈరోజు రేపట్లో ఆ అమ్మాయి ఇంట్లో ఉండి ఆ ముగ్గురు ఆడపిల్లలను చూస్తూ దీర్ఘకాలికంగా చూస్తుంది. ఈ అప్పులు ఇలా గుడిబండగా మారి ఒక పెద్ద కొండగా అయిపోయి దిక్కుతోచినటువంటి పరిస్థితి వస్తే కనుక ఆదుకునేవాడు ఎవరు? మీ నోటి వెంట మీరు చెప్పారు,
పట్టుమని 100 మందికి అప్పిస్తే 10 మంది కూడా తిరిగి మీకు ఇవ్వట్లేదు. ఈ విషయం అయితే కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే నాకు ఈ రోజు కాకపోతే రేపు రిటర్న్ వస్తాయి అనే నమ్మకంతో నాకు ఇప్పుడున్న నేను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఇస్తున్నాను సార్, వాళ్ళకి సహాయం చేస్తున్నాను. మళ్ళీ నాకు అది అంతకు మించి రిటర్న్ కాదండి, ఇచ్చేటటువంటి పొజిషన్లో ఉన్నారు, రేపొద్దున మీరు అడిగేటటువంటి పొజిషన్లోకి వెళ్ళారే అనుకుందాం, దురదృష్టం కొద్దీ ఇచ్చేవాడు ఒక్కడైనా ఉంటాడండి ఈ 10 మందిలో? అది మీ భార్య ఆలోచించేది. ఇస్తారా? మీరు మీకు ఇస్తే చాలు సార్. ఈ మొండి వైఖరి వదిలేసేయండి సార్ ప్లీజ్. మేమేం మీ స్నేహితులను వదిలేమనట్లేదు. మీరేమో వచ్చి మీ స్నేహితులు వచ్చి చేయి చాచినా కూడా అరే పోండ్రా అనేటటువంటి మాట మిమ్మల్ని అనట్లేదు. సరే, కాసేపు దీన్ని పక్కన పెడదాం. ఈ లేట్ నైట్స్ రావటం ఏంటి, తాగటం ఏంటి, తాగి వచ్చినటువంటి మిమ్మల్ని ఆవిడ ప్రశ్నిస్తే కనుక ఆవిడ మీద అరవటం ఏంటి, కొట్టడం ఏంటి, ఈ అలవాట్లు ఏంటి సార్? మరి దీన్ని ఏమంటారు సార్? తాగడము అంటే నేను తాగి రోడ్ల మీద వెళ్ళి బొరలట్లేదు సార్. వద్దులేండి, అంత ఎక్స్ట్రీమ్ గురించి మేము మాట్లాడట్లేదు. లేదు సార్, నేను ఉండే టెన్షన్స్ నాకుండే పరిషన్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఆ బాధల్ని తట్టుకోవడం కోసమో, మర్చిపోవడం కోసమో, రిలాక్సేషన్ కోసమో నేను ఫ్రెండ్స్ తో కలిసి తాగడము అది కామన్ గా జరిగేదే కదా సార్ బయట ప్రపంచంలో. ఆమెను కొట్టట్లేదు, ఆమెను ఎప్పుడైనా కొట్టానని అసలు ఏనాడు కొట్టలేదు, బాగానే చూసుకుంటాను. భార్య భర్త అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా. చిన్నగా ఆవిడ అనుకోవట్లేదండి, చిన్నగా ఇద్దరు అనుకుంటే అసలు గొడవే లేదు. ప్రతి ఇంట్లో జరిగేదే కదా సార్. ఒకసారి కాకపోతే ఒకసారి అవుతుంది, కాంప్రమైజ్ అయితే అది కామన్ గా. మీకున్నటువంటి నలుగురు ఫ్రెండ్స్ ఇళ్లలో ఏదన్నా కామన్ ఏమో కానీ జనరల్ గా ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ఇప్పుడు మీరు మార్నింగ్ లెగాలి, మీ హెల్త్ మీరు చూసుకోవాలి, ప్రతిరోజు ఇదే పనిగా ఉంటే కనుక ఎలా పరిస్థితి ఏంటి, దానికి అయ్యేటటువంటి ఖర్చు ఏంటి, వాళ్ళకు కూడా మీరే ఖర్చు పెడతారంట, అది కూడా నిజమేనా? ఈ అయ్యేటటువంటి రోజువారి ఖర్చు, తాగుడికి అయ్యేటటువంటి ఖర్చు కానీ, లేదంటే మా భాషలో పార్టీలు అంటూ ఉంటాం, వీటికి ఖర్చు. రోజు పార్టీలు ఇచ్చే అంత కోటీశ్వర్లం కాదు కదా సార్. ఉన్నంతలో ఒకసారి వాళ్ళు ఒకసారి నేను, అది కామన్ గా నడుస్తూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. సార్, మీరు సంపాదించేటటువంటిది, మీరు ఖర్చు పెట్టేటటువంటిది, ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా మైనస్ లో ఉన్నారా ప్లస్ లో ఉన్నారా? ఇది ఒక్కటి చెప్పండి, ఫిగర్లు మాకు అక్కర్లేదు. అంటే దాని మైనస్ లోనే ఉన్నాను అని చెప్తాను నేను. సో ఈ మైనస్లు ఎలాగా, ఈ భారాన్ని ఎలాగ మీరు క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారు? చిన్న వయసు, ఇప్పుడిప్పుడే సంపాదన స్టార్ట్ అయ్యింది, ఏదో ₹1 సేవ్ చేసుకుంటే అది మీకు మీ పిల్లల యొక్క అదృష్టం అని మనం అనుకోవాలి. ఈ మైనస్ని ఎలా క్లియర్ చేద్దాం అనుకున్నారు? అసలు ముందు చూపు ఉందా? ముందు ఆలోచించగలుగుతున్నారా మీరు? నేనైతే మాత్రం మీరు ఎంత తప్పుగా అనుకున్నా కూడా తాగుబోతు అనే మాట నేను వాడిన, కానీ చాలా వరకు మీరు ఆ స్ట్రీమ్లో కొట్టుకుపోతున్నారు. తొందరలోనే ఆ పదాన్ని వాడేటటువంటి అవసరం పడుతుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోండి సార్. సార్, మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు, దయచేసి బ్రేక్స్ వేయండి, రూట్ మార్చుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే కనుక ఇక్కడ మీకు కనిపించినటువంటి ఒక పరిస్థితిని మేము ముందుగానే ఊహించుకోగలం. మా అనుభవం వల్ల కానీ, మా సీనియారిటీ వల్ల కానీ మేము ఊహించుకునేటటువంటి కెపాసిటీ మాకుంది. ఎందుకంటే మీ ఆవిడ ఈరోజు మాట్లాడలేకపోతుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో భయంతో ఆవిడని లాస్ట్లో మాట్లాడిపిస్తాము. కానీ ఆవిడ పెట్టినటువంటి ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉందండి, ఒక అర్థం ఉంది. ఆ అర్థం ప్రస్తుతానికి ఇప్పుడు జరిగేటటువంటి అంశం కాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ పరిస్థితి రావచ్చు అనేటటువంటి దానికి ఆ అమ్మాయి చెప్పేటటువంటి మాటల్లో ఒక మీనింగ్ ఉంది సార్. ఆవిడ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి జనరల్ నాలెడ్జ్ అంటే బయట ప్రపంచం తెలియదు సార్. ఆమె ఎక్కువ చదువుకోలేదు, ఆవిడకి తక్కువ తెలుసు, అతివృష్టి అనావృష్టి మీకు ఎక్కువ తెలిసిపోయింది. కానీ జీవితాన్ని చూస్తుంది కదండి, ప్రతి ఒక్కటి చదువుతోనే అవదండి. 3 ఆడపిల్లల్ని పెట్టుకొని తనకు మీరు ఏదో తూతూ మంత్రంగా నేను చూస్తున్నానని తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు ఇస్తే సరిపోతుందా అండి? మేడం, ప్రతి విషయానికి అనుమాన పడుతుంది మేడం. అనుమాన పడుతుంది మీరు అలా క్రియేట్ చేయట్లేదు. ఆడపిల్లలతో మీకు ఫ్రెండ్షిప్లు ఏంటండి, డబ్బులు ఇవ్వటం ఏంటండి, ఇవన్నీ నిజాలు కాదా? కొన్ని అమ్మాయి అబద్ధం చెప్తోందా? మేడం, ఈ రోజు ప్రపంచంలో ఆడ మగ తేడాలేదు ఫ్రెండ్షిప్ కి. నేను తప్పు చేశానని మీకు ఏమైనా చెప్పింది? ఫ్రెండ్షిప్ వరకు మేమేమి అది తప్పని మేము కూడా అనట్లేదండి, కానీ అది నెక్స్ట్ క్రాస్ అయితేనే తప్పు. అంటే ఆవిడ ఎక్కడ మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు. మళ్ళీ ఇంకో కొత్త కిరణ్ గారు ఆ ఉద్దేశం ఆవిడకి లేదు, ఆలోచన లేదు. కానీ ఏంటంటే ఇంకా ఈ ఆడ మగ అనేటటువంటి అనుమానం కూడా లేదు ఆవిడకి. భేదాభిప్రాయాలు లేకుండా విచ్చలవిడిగా జోబులోని డబ్బులు తీర్చడం, లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టడం, లెక్కపత్రం లేకుండా అప్పులు ఇచ్చేయటం, మళ్ళీ ఆ అప్పులు తీర్చుకోవటం, ఇదే సుడిగుండంలో మా ఆయన ఉండిపోతున్నాడండి. అతని ఆరోగ్యం ఏంటి, మా కుటుంబ భవిష్యత్తు ఏంటి అనేది భయపడుతుందండి. అంతకు మించి ఆవిడ ఏం చెప్పట్లే. హెల్త్ ఏదన్నా అటు ఇటు అయింది, లేదా ఉద్యోగం ఏదన్నా అటు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు? అన్ని రోజులు ఒకేలా ఉండవు కిరణ్ గారు, అన్ని రోజులు ఒకేలా ఉండవు.
మీరు నేను ఈ రోజుల్లో అన్ని కష్టకాలం, ఎక్కడ పడితే అక్కడ రిసెషన్, ఎవరికి కూడా ఉద్యోగం అనేటటువంటి గ్యారంటీ లేదు. మల్టిపుల్ సంఖ్యలో అందరికీ ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. సాఫ్ట్వేర్ లో ఉన్నారు, ఆయనకి తెలియదేముంది కళ్యాణ్ గారు. ₹1 ఈ రోజు వెనకేసుకుంటే కనుక రేపొద్దున ఆడపిల్లల భవిష్యత్తు నిలబెడుతుంది. నేనేమంటున్నానంటే మీరు చేసేటటువంటివి అన్నీ చేయండి, కానీ ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ ఫ్యూచర్కి నష్టం రాకుండా కష్టం రాకుండా ₹1 సేవ్ చేసి మిగిలిన మొత్తాన్ని మీ యొక్క సంతోషానికి కానీ సుఖానికి కానీ మీరు వాడుకోండి. అందులో ఎటువంటి తప్పు లేదు. అసలు ఒక హెల్త్ పాలసీ ఉందండి మీకు కిరణ్ గారు? ఏమన్నా సేవ్ చేస్తున్నారా? సేవింగ్ కానీ సెక్యూరిటీ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? లేదు మేడం. మరి ఏమండి ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, తనకేమీ తెలియదు అంటున్నారు. మరి మీరు పట్టణంలో పెరుగుతున్నారు, నలుగురు మధ్య తిరుగుతున్నారు, మీరేం తెలివిగా ఆలోచిస్తున్నారు? ఇందాక డాక్టర్ గారితో మాట్లాడుతూ తనేం చెప్తా ఉందంటే, కోమలి, నా పిల్లల్ని తీసుకొని, నా 3 పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతా, నా కాయ కష్టం ఏదో నేను పడి నాకున్నంతలో నా పిల్లల్ని పెంచుకుంటాను అంటోంది. నేను వెళ్ళమని చెప్పట్లేదు మేడం, మీరు వెళ్ళమనట్లా, తనే వెళ్ళిపోతానంటోంది. ఏమండి మీరు ఆ పరిస్థితి తీసుకొస్తున్నారండి. ఆ భవిష్యత్తులో అటువంటి అడుగేసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. అక్కడ మీరేంటంటే నేను ఇంటికి ఎంతో కొంత డబ్బులు తీసుకొస్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు గడిచిపోతుంది అని అనుకుంటున్నారు. లోకజ్ఞానం ఆ అమ్మాయికి లేదు అని అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తు గురించి మీకు జ్ఞానం లేదేమో అని మాకు అనిపిస్తుంది. భవిష్యత్తు గురించి మీకు ఆలోచన లేదేమో అని అనిపిస్తుంది. ఆల్రెడీ మైనస్లోకి వెళ్ళిపోయారు మీరు అప్పులతో. ఓకే, డ్రింక్ అనేటటువంటిది ప్రతిరోజు కాకపోయినా వారానికి 4-5 సార్లు అవుతుంది, ఖర్చు అవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. ఉద్యోగం ఉంటుందో ఓడదో తెలీదు. ఒకప్పుడు ఓడితే కనుక సెక్యూరిటీగా మీ దగ్గర దమిడి లేదు. ఈరోజు పిల్లల ఆరోగ్య పరిస్థితి గబుక్కని ఏమైనా డిట్యూరేట్ అవుతాయి కనుక, చేయి చాచితే కనుక డబ్బులు ఇచ్చే ఒక్క నాదుడు లేడు మీకు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం మీకు కనిపించట్లేదా? ఇప్పటికీ కూడా ఆవిడకి లోక జ్ఞానం, సామాజిక జ్ఞానం, ఇంగితం లేదు అని అనుకుంటారా? ఉత్తుత్తు భయాలు ఆవిడవి. మాకే కనిపిస్తుంది సినిమాలాగా. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మేము సినిమా ఊహించుకోవట్లేదండి. మీ మాటల్లోనే మీరు చెప్పారు, మైనస్ అన్నారు, డ్రింక్ అన్నారు, అప్పులు ఇస్తా అన్నారు, సెక్యూరిటీల కింద నిలబడతానన్నారు, అన్నీ మీరే చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఒక్క నిమిషం మీరు దయచేసి వెనక్కి తగ్గి ఆలోచించండి. ఇంటి పరిస్థితి ఈరోజు కాకపోయినా రేపటి రోజు క్వశ్చన్ మార్క్ కింద మారబోతుంది. మాకేమి టైం ఎక్కువయ్యో, లేదంటే మీ కాల్ తప్ప వేరే కాల్ లేకో, లేదంటే మీలాంటి బాధితులు లేకో మేము ఇంతసేపు మాట్లాడట్లేదండి. కొన్ని 100 మంది ఈ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ ఆపర్చునిటీలో నిజంగా స్వచ్ఛంగా నిజాయితీగా కనిపించినటువంటి ఒక కష్టాన్ని మేము పికప్ చేసుకుని ఈరోజు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. మా యొక్క ప్రయత్నాన్ని కూడా దయచేసి విలువనిచ్చి అర్థం చేసుకోండి. అది ముఖ్యంగా మీకున్న 3 ఆడపిల్లలు ప్లస్ మీ భార్య, 4 మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారండి. ప్రాక్టికల్ గా ఆలోచించండి ప్లీజ్. ఈజ్ ఎ సెన్సిబుల్ పర్సన్ మేడం. నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ పర్సన్. ఎందుకంటే నేను ఒక మాట అంటున్నాను. ఈరోజు ఇందాక నేను ఆ అమ్మాయితో కిరణ్ గారి కాల్ కలిపే ముందు నాకు కంప్లీట్గా డిఫరెంట్ ఇంప్రెషన్ ఉంది. బట్ ఈజ్ ఎ సెన్సిబుల్. ఇందాక నేను అన్నాను కదా మేడం, ఇది ఒక ఉప్పెన, ఒక తెలియనటువంటి ఒక కెరటం లాంటిది. ఈ కెరటంలో ఏంటంటే ఒక లేబుల్ అనేటటువంటిది కిరణ్ గారు ప్రపంచానికి ఇసిరేశారు. అరే కష్టం వస్తే కిరణ్ నన్ను స్మరించుకోరా, హెల్ప్ చేసేస్తాడు అనేటటువంటి ఒక లేబుల్ స్నేహితుల మధ్యన ఇలాంటి వాళ్ళు ఉంటారు మేడం. ఫాల్స్ ప్రెస్టేజ్ కాదు మేడం, వాళ్ళు ఒక గ్యారంటీ అనమాట, ఒక ఏటీఎం బ్యాంక్ లాగా అయిపోతారు అనమాట. ఇప్పుడు కిరణ్కి ఎలాంటి ఒక థ్రెషోల్డ్, ఒక గీత గీసేసుకుంటే ఉంటే ఎక్స్ అనేవాడికి ఇచ్చాను, వై అనేవాడికి ఇవ్వకపోతే కనుక మన గురించి చెడు ప్రచారం జరిగిపోద్దేమో. ఎప్పుడు కూడా దానవీర సూర కర్ణలాగా నేను ఏదోటి ఇవ్వటమే తప్ప లేదు అని చెప్పి మాత్రం నేను చెప్పకూడదు ఆ నేముని కాపాడుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కిరణ్ గాడి తలుపు తడితే కనుక కిరణ్ గాడి ఎంతన్నా ఎక్కడి నుంచి అన్నా తల తాకట్టు పెట్టుకున్న తీసుకొస్తాడనే లేబుల్ కాపాడుకునేటటువంటి ప్రయత్నం కిరణ్ కొట్టుకుపోతున్నాడు. ఈ కెరటానికి బ్రేక్ పడాలి. ఇది ఒక తెలియనటువంటి ఒక ఇన్ఫెక్షన్ లాంటిది. అతను ఆ నేమ్ కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఇక్కడ కుటుంబం మునిగిపోతున్నా కూడా అతనికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత డేంజర్ కదా డాక్టర్ గారు, చాలా డేంజర్ మేడం. మై గాడ్, తను నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది, కానీ మెయిల్ మీరు చూసారుగా. అవును మేడం, ఎంత తీవ్రంగా ఎంత బాధతో పెట్టిందంటే. అమ్మ కోమలి వింటున్నావా తల్లి? వింటున్నాము. మరి చెప్పమ్మా నీ బాధ ఇప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయదల్లి. ఒక 2 మాటల్లో చెప్పమ్మా. నువ్వు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదమ్మా. నువ్వు నీ బాధ ఏంటి అనేది టైపింగ్లో చూపెట్టిన స్పీడ్ ఇక్కడ మాటల్లో చూపెట్టకపోతే ఎవరికి అర్థం అవుతుంది? ఇది మా బాధ, మా గోడ, ఇది మేము ఎలా విలపించుకుంటాం. నేను ఇలా బాధపడుతున్నానని చెప్పి అతనికి అర్థమే. అతనికి నీ మాటలన్నీ నీ ఈమెయిల్లో రాసినవన్నీ విడమర్చి చెప్పేటప్పటికి అవును సార్ నిజమే అని అట్లీస్ట్ ఒక 2 మాటలు అన్నాడు మీ ఆయన ఫోన్ పెట్టేయకుండా. మరి ఇదే నువ్వు విలపించుకుని నువ్వు మాట్లాడుకుంటే ఈ 12 సంవత్సరాల్లో ఈ కథ ఎప్పుడో కంచికి చేరుండేది.
ఆయనకి చెప్తూనే ఉంటా సార్, ఏమ్మా? తను వినలేడు. వినలేడు. నువ్వు ఎత్తుక్కుని అటకమేయించి ఒకటి బీరువాలోంచి 2 మాటలు తీయి, అతను వింటాడు. నీ బాధ, నీ కడుపులో ఉన్న బాధ, అతనికి బాధ్యత లేదు, భయం లేదు అని ఇంతకాలం కొట్టుకుపోయాడు అని చెప్పి కుటుంబం, పిల్లలు అంటే ప్రేమ లేదని కాదు. స్టార్టింగ్లో నువ్వు చెప్పిన వర్జన్ వింటే కనుక అమ్మో ఇతను అన్ని రకాల అలవాట్లు ఉన్న మనిషి, ఇతను మార్చలేము, ఒకప్పుడు ఇతను వీలు కాకపోతే ఇంకో స్టెప్ తీసుకోమ్మా అంది. అతను ఈజ్ ఎ సెన్సిబుల్ పర్సన్. ఒకసారి కిరణ్ గారు థ్యాంక్ యూ అండి నిజంగా. ఎందుకంటే ఈరోజు మీరు నేనెందుకు మాట్లాడాలి, మా పర్సనల్ ఇష్యూలో మీరెవరు, నా అప్పో సప్పో నేను చేసుకుని నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను మీరెవరు అనేటటువంటి ప్రశ్న ఇనీషియల్గా అడిగినా కూడా నేను మాట్లాడిన తర్వాత ఒక 50 to 60% మీకు కనువిప్పు కలిగింది అనేటటువంటి భావనలో నేను ఉన్నాను. నా భావన నిజమా అబద్ధమా? నేను ఆలోచిస్తాను సార్, నేను ఆలోచిస్తాను. థ్యాంక్ యూ అండి. నా గురించి ఆలోచించకండి సార్, మా టీం గురించి అసలు ఆలోచించకండి, మీ ముగ్గురు ఆడపిల్లల గురించి ఆలోచించండి ప్లీజ్. తప్పకుండా మీ ముగ్గురు ఆడపిల్లల గురించి ఆలోచించండి, నా లైఫ్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను సార్ మీరు చెప్పినందుకు. ఒక్కసారి మీరు మీ శ్రీమతి గారు ఒక్కసారి నా క్లినిక్కి రండి, లేదంటే 1-2 సార్లు రండి, ఒకసారి మళ్ళీ కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఎక్కడ గాడి తప్పింది అనేటటువంటిది, ఈ ప్రయాణం ఎక్కడ గాడి తప్పింది అనేది ఒక్కసారి మళ్ళీ స్మరించుకుందాం, ఒకసారి ఆలోచించుకుని ఈ ప్రయాణాన్ని మళ్ళీ గాడిలో తీసుకెళ్దాం. ఇట్స్ జస్ట్ పట్టాలు తప్పినటువంటి ఈ ప్రయాణాన్ని మళ్ళీ పట్టాల మీద పెడితే కనుక సాఫీగా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడుతున్నటువంటి అతి పెద్ద అదృష్టం ఏంటంటే 2 మంచి మనుషులతో మాట్లాడుతున్నాను, ఎవరు చెడ్డవాళ్ళు లేరు ఇక్కడ. సరే సార్. అమ్మాయి కూడా ఏదైనా తెలిసి తెలియక తప్పులు మాట్లాడినా కూడా మీరు డాక్టర్ గారి దగ్గరికి వస్తే మొత్తం ఆయన క్లియర్ గా మాట్లాడి మార్చే ప్రయత్నం చేస్తారండి. ఓకే అండి, తప్పకుండా మేడం. నాకు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, నేను ఒకసారి మాట్లాడతాను మేడం, ఇంటికి వెళ్ళాక మాట్లాడి ఒకసారి కలుస్తాను మేడం. రైట్. ఓకే అమ్మా. కోమలి ఓకేనా? ఓకే మ్యామ్. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇద్దరు ఒకసారి రండి అమ్మా. ఓకే, హ్యాపీగా ఉండండి. తను బాధలో ఉండి చెప్పలేకపోతుందా, లేకపోతే అతను లైన్ లో ఉన్నాడు అని ఒక అంటే తను ఎక్స్ప్రెసివ్ కాదంటారా? ద థింగ్ ఈజ్ ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు ఒకటి మేడం, తనకు మాటలు అనేటటువంటి తక్కువ తెలుసు, రైటింగ్ టైపింగ్ అనేది బాగా చేస్తుంది. ఏ అడుగు వేస్తే కనుక ఏ విధంగా అయిపోతుంది అనేటటువంటి ఒక భయం. ఎందుకంటే తను ఒక మాట అనాలన్నా, ఒక పని చేయాలన్నా ఆ ముగ్గురు ఆడపిల్లలు అలా కళ్ళ ముందు అడుగుతారు. కరెక్ట్ కళ్యాణ్ గారు. రేపొద్దున తను తీసుకునేటటువంటి స్టెప్ ఏంటి కోమలి, ఇలాంటి పిచ్చి పని చేసావని ఎవరన్నా అంటారనే భయంతో ఆ అమ్మాయిని నీళ్లు మింగుతూ భయపడుతూనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా బతికించుకోవాలి? ఇది నిజంగా ఆడపిల్లలందరికీ ఈ ఎపిసోడ్ ఒక ఆలోచింప చేసే విధంగా ఉండాలండి. చూడండి, తమ కాళ్ళ మీద తను నిలబడక లేకపోయేసరికి అదే ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేస్తా ఉంటే ఎవరు మాట్లాడతారు? గట్టిగా మాట్లాడేది, ఏంట్రా నువ్వు చేసేదని నిలదీసేదేమో బహుశా. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక కనీసం మన దాకా వచ్చి మళ్ళీ చెప్పుకోలేకపోతుంది. డెఫినెట్గా అండి, ఆడపిల్లలందరూ ఆలోచించాలి. దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించండి, మంచి ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రైట్ కళ్యాణ్ గారు, వాళ్ళు వస్తారు డెఫినెట్ గా మీ దగ్గరికి, ఒకసారి మాట్లాడండి. అవునండి, నమస్తే.